అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఇదే ప్రేమ కథ. రచయిత ఎన్ రాజేశ్వరి గారు. ఇక కథలోకి వెళితే, శోభ శంకర్రావు ప్రేమించుకున్నారట. కానీ అదేదో పెద్ద వింతైనట్లు. అయినా ఈ అనుయుగంలో చెట్టు చేమ, పురుగు పుట్ర, ఈగ దోమ, కాకి హంస ఇలా అందరూ అన్నీ ప్రేమికులే. అయితే వాళ్ళ ప్రేమలో అద్భుతం ఏముంది? అక్కడేనండి, ఉప్పులోనో పప్పులోనో కాల్లో చేతిలో వేసి ఉంటారు. ఇది అందరిలాంటి ప్రేమ కాదు మరి. అదేదో జెండు బాంలానో అమృతాంజనంలానో ఘాటుఘాటుగా ప్రేమండి. అందుకేగా ఇద్దరు చట్టాపట్టాలేసుకొని 24 గంటలు సర్కస్లో జంతువుల్లాగా స్కూటర్ల మీద, కార్లలోనూ, ఆటోల్లోనూ, రిక్షాల్లోనూ ఏమీ దొరక్కపోతే కాలినడకన అడ్డమైన పార్కులు, బండు ట్యాంకులు, తోటలు, చేలు ఇలా రోడ్డుకి చెత్త కింద అడ్డదిడ్డంగా తిరిగేస్తున్నారట. ఆ నోట ఈ నోట ప్రతి నోట మనకు అదృష్టం లేదే అని కుల్లి చచ్చేలాగా ఇంతకీ అంతమందిని కొల్లబెడుతున్నారంటే ఎంత గొప్ప ప్రేమికులో మరి. అసలు ఇంతకీ శోభ అంటే చిన్నదేం కాదు మరి. కాలేజీ స్టూడెంటు కాదు, గవర్నమెంట్ ఉద్యోగిని కాదు, అజంతా సుందరిలా అసలే ఉండదు. 3 పదులు దాటిన ముదిత, ఓ మొగుడికి పెళ్ళాం, 3 పిల్లలకి తల్లి. పొట్టిగా, లావుగా, ఎరుపు నలుపు కాకుండా వెలసిపోయిన పాత సిలిండర్లా వెలవెలబోతూ ఉంటుంది. చింపిరిగా విరగబడే ఉంగరాల జుట్టుని ఓ రబ్బర్ బ్యాండ్తో గుర్రం తోకలా బిగించి అదుపులో పెట్టడానికి కట్టిపడేస్తుంది. మాట్లాడినప్పుడు తలతో పాటు లయబద్ధంగా ఎగురుతూ ఉంటుంది. చీరకి జాకెట్టుకి మధ్య నడుం కనపడకుండా బెడ్డింగుకి బెల్టు చుట్టినట్టు బయట కొంగు చుట్టూ తిప్పి దోపుకుంటుంది. ఉండ్రం ముక్కల గుండ్రటి విగ్రహం, ఎగుడు దిగుడుగా అదుపు ఆజ్ఞ లేకుండా పెరిగిన శరీరం, 100 మందిని మూకుమ్మడిగా మంత్రించినట్టు చూసేయగల పెద్ద కళ్ళు, ఎదుటివారిని క్షణంలో బోల్తా కొట్టించగల నేర్పరితనం. చాలు, ఈ క్వాలిఫికేషన్లు చాలండి మన శంకర్రావు లాంటి బడుద్దాయిల్ని బోల్తా కొట్టించడానికి. చదివిన 1/2 డిగ్రీకి రాని ఉద్యోగంతో మొగుడి గొర్రెతోక పట్టుకొని తీరని సరదాలతో ఎంతకాలం ఈదగలదు? పైగా 3 పిల్లలు. అందుకే శంకర్రావు లాంటి ప్రైవేటు గాన్ని పట్టుకొని అవకాశాన్ని వెలగబెడుతోంది. శంకర్రావుదేముంది? పోవటానికి అసలు ఉంటేగా మిగిలి. ఇంకేముంది? జోగి రాసుకున్నారు. రోడ్ల నిండా రాలుతోందండి కావలసినంత బూడిద. అయితే శంకర్రావు మాత్రం ఇంద్రుడు చంద్రుడు అసలే కాదు. చిరంజీవి, నాగార్జున అంతకంటే కాదు. శోభన్ బాబు క్రాపు, ఎన్టీఆర్ నడక, అబ్బే అవన్నీ ఎక్కడా? అన్నీ పోగా మిగిలిన 4 పరకలు తెల్లగా వెలిసిపోయి నూనె జిడ్డుతో పుర్రెకి అతుక్కుపోయి బిక్కుమంటూ ఉంటాయి. ముడతలు పడిన మొహంలో వెలిసిపోయిన మీసాలు, పెద్ద కళ్ళజోడు, నలగని ఇస్త్రీ మడతలే అయినా ఇన్షర్ట్ చేసుకోవటంతో మరింత ఎత్తుగా ఉబ్బి కుండ బోర్లించినట్లు కనపడే పెద్ద పొట్ట. స్కూటర్ మీద కూర్చుంటే ముందుకు తగిలేలాగా. ఏమో బాబు, ఇద్దరి పొట్టల్ని ఆ స్కూటర్ ఎలా భరిస్తోందో. కాదనకుండా వదిలేయకుండా ఎటంటే అటు నోరు మూసుకొని ఈడ్చుకుపోతుంది. 5 పదులు దాటిన శంకర్రావుకి శోభ కొత్తదేం కాదు. ఇలాంటి ఎందరినో కాచి వడపోశాడు. కాకపోతే ఈ వయసులో ఇంతకంటే ఎవరూ దొరకరు. ఏదో టైంపాస్. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంట్లో మనవలతో సహా ప్రేమని పంచేశాక ఇంకా ఏం మిగిలిందని? ఏదో థ్రిల్, సాటి వాళ్ళ ముందు గొప్ప. తన వెంట ఎంతమంది పడితే అంత ఆనందం. అయినా ఆడాళ్ళు వాళ్ళంతట వాళ్ళు వెంటబడితే మన సొమ్మేం పోయింది? కలిసి తిరగడానికి కట్టుబాట్లు, నియమ నిబంధనలు, వెర్రి మనుషులు. ఇంతకీ వాళ్ళకెవరూ దొరకలేదని ఏడుపు, అసూయ, కళ్ళుమంట అనుకుంటాడు గర్వంగా. అయినా తను చెప్పే కథల్ని వినడానికి, తనకి నచ్చినట్టు నడవడానికి ఎవరో ఒకరుండాలిగా మరి. పెళ్ళాం చిచ్చి చచ్చినా వినదు. ఎంత పొగరు! ఒకనాడు వింటేగా తనంటే లెక్క చేయదు. అందుకే దాని రోగం కుదర్చడానికే తన కసి ఇలా తీర్చుకుంటాడు.
ఆ పెద్ద పతివ్రతలు ప్రవరాఖ్యులు బతుకంతా కట్టుబడి ఉండే భార్య గిట్టకుండా పోతుంది. చీచ్చి దండగ మగాళ్ళు. ఇంట్లో అందరి ముందు ఆడపులిలా విరుచుకుపడింది. ఎన్ని తిట్టినా చెవిటివాడిలా అన్నీ విని ఆఫీస్కెళ్ళిపోయాడు శంకర్రావు. ఇక ఎన్ని తిట్టి లాభం లేదని శోభని ఫోన్లో తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టింది. తిట్లన్నీ ఓపిగ్గా విన్న శోభ రిసీవర్ పెట్టేసి తనేం మాట్లాడినా చుట్టుప్రక్కల సీట్ల వాళ్ళకి వినబడుతుందన్న ఉద్దేశంతో ముఖం నల్లగా మార్చుకొని ఎవరి వైపు చూడకుండా శంకర్రావు ఛాంబర్లోకి వెళ్ళిపోయింది. అక్కడి వాళ్ళు అర్థమయ్యి అవనట్లు ప్రశ్నార్థకంగా ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. లోపల నుంచి ఏమైనా వినబడతాయేమో అన్న ఆశతో చెవులు రిక్కించి నెత్తిమీద పిడుగుపడినట్లు కుర్చీ జరుపుకున్న శోభ శంకర్రావు మీద ఎగరడం మొదలుపెట్టింది. మీ భార్యకు అసలు బుద్ధుందా? ఇది ఆఫీస్ అనైనా లేకుండా ఇష్టం వచ్చినట్లు తిట్టేయడానికి. బొత్తిగా వంటింటి కుందేలు. మీకంత ఇష్టం లేకపోతే నాతో తిరగడం మానేయండి. అంతేగాని మీ ఆవిడతోటి, అబ్బాయితోటి, మనవడితోటి, పనివాళ్లతోటి తిట్టించవలసిన అవసరం లేదు. అలా ఎడాపెడా వాయించేసింది. శంకర్రావుకి ఆ రోజు పొద్దున్నుంచి అన్నీ డిస్కషన్లే. తెలివిగలవాడు, అనుభవజ్ఞుడు అయిన శంకర్రావు చెలించకుండా అన్నిటికీ అతీతంగా ఓ నవ్వు నవ్వి మిన్నకుండా ఉండిపోయాడు. లేని అందాలకి మెలికలు తిరుగుతూ సినిమాలో లాగా, నవలల్లో లాగా గారాలు పోతూ, హావభావాలు ప్రదర్శిస్తూ, చిరుకోపాన్ని నటిస్తూ ఇంకా ఏదో చెప్పుకుపోతోంది శోభ. నా భార్య సంస్కారం గురించి నువ్వా నాతో మాట్లాడేది? నీకంటే అన్ని విధాలా ఉన్నతమైంది. ఆమె పేరు ఎత్తే అర్హత కూడా నీకు లేదు. సాలోచనగా అనుకున్నాడు లీవ్ లెటర్ ఇచ్చి వెళ్ళిపోతున్న ఆమె హొయలు చూస్తూ వెగటుగా. ఇంటికి రాగానే భార్య మీద ఎగిరాడు. ఏం తిట్టిందో తెలుసుకోవాలన్నట్లు. ఎంత తోస్తే అంతేనా? ఆఫీస్కి ఫోన్ చేసి తిట్టడానికి అదేమైనా వంటిల్లనుకున్నావా? అంటే నేనేమైనా పిచ్చపీనుగునా? వంటింట్లో గిన్నెల్ని చెంబుల్ని తిడుతున్నానా? ఏమిటి మీ ఉద్దేశం? నాకేం పిచ్చి కాదు. అవసరం కనుకనే తిట్టాను. ఏం మీతో కలిసి తిరగడానికి పనికొస్తుంది కానీ తద్దినం పెట్టడానికి పనికిరాదా? ఆ మాటే అడిగాను. రేపు అత్తగారి తద్దినం ఉంది, వచ్చి మడిగట్టుకో అన్నాను తప్ప కాస్త పొద్దున్నే వస్తే మరీ మంచిదని చెప్పాను. సాయంత్రం దాకా ఉండి గారెలు అవి తిని మరీ వెళ్ళమన్నాను. కావాలంటే మొగుడికి పిల్లలకి పట్టుకెళ్ళమన్నాను. ఏం మిమ్మల్ని వెంటేసుకు తిరగ్గాలేంది వచ్చి తద్దినం పెడితే తప్ప? రోషం వచ్చింది పాపం. అయినా తద్దినాలు మాసికాలు పెట్టడానికి, రోగాలు రొస్టులు చూడ్డానికి నేనా? వెంటేసుకొని సినిమాలు షికార్లు తిరగడానికి కొందరు, ఇంట్లో పడుండడానికి ఒకళ్ళు. దాంతో తిరుగుతున్నారు కనుక దాన్నే వచ్చి తద్దినం పెట్టమనండి. నేను అంత దిక్కులేని దాన్ని కాదు. మా పుట్టింటికి పోతాను. అంతకు రెట్టింపు విరుచుకుపడింది. వస్తున్న నవ్వుని అదుపులో పెట్టుకుంటూ ఇవన్నీ మామూలే అనుకుంటూ మౌనంగా ఉండిపోయాడు శంకర్రావు. నిజమే, రేపు అమ్మ తద్దినం. మనసున్న మనిషిగా ఆలోచిస్తే తను చేస్తున్నది తప్పే, తెలియక కాదు, అదొక బలహీనత. మర్నాడు తల్లి ఆబ్దికం. శారద ఎప్పటిలా మడి కట్టుకొని వంటకాలు చేస్తుంటే నిన్నటి ఆమె మాటలు గుర్తొచ్చి నవ్వొచ్చింది శంకర్రావుకి. ఈమెకున్న లైసెన్సు ఆమెకెక్కడిది? ఎంతైనా వివాహ బంధం, ఆ బలమే వేరు. పురోహితుల రాకతో ఆ కార్యక్రమాలు ముగించుకొని ఆలస్యంగానే అయినా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కుక్కతోక వంకరల శంకర్రావు. తీరా వెళ్ళేసరికి శోభ రాలేదు. ఫోన్ బాధ ఇంకా తగ్గినట్లు లేదు అనుకున్నాడు. 5ంటికి ఆఫీస్ అవగానే శోభ ఇంటికి బయలుదేరాడు. భర్త క్యాంపుకి వెళ్లడంతో ఇంట్లో శోభ ఒక్కర్తే ఉంది. పిల్లలు ఆటలకని బయటికి పోయారు. అప్పుడప్పుడు అలాంటివి అనుభవమే కనుక శంకర్రావు వస్తాడని ఊహించిన శోభ ఇంటిని వంటిని ప్రత్యేకంగా అలంకరించింది. ఉన్న దాంట్లోనే నీటుగా సర్దిపెట్టింది. ఉన్న 2 గదులు తక్కువ సామానుతో ఎక్కువ విశాలంగా కనపడుతున్నాయి. టీపాయ్ మీద ఓ ఇంగ్లీష్ పత్రిక, ఫ్లవర్ వాజులో అప్పుడే కోసి పెట్టిన పూలు, పక్కనే ఉన్న అల్మరలో నీటుగా సర్దిన కొన్ని పుస్తకాలు, మరికొన్ని బొమ్మలు. 2 గదులకి మధ్య గుమ్మానికి ఇస్త్రీ మడత కట్టెను. ఎవ్వరూ లేరు. పిన్ డ్రాప్ సైలెన్స్. బూట్లు కాస్త చప్పుడు చేసుకుంటూ వెళ్ళి కుర్చీ జరుపుకొని కూర్చుంటూ పుస్తకం చేతిలోకి తీసుకున్నాడు. కావాలనే కర్టెన్ పక్కనే ఉన్నట్టుంది. వెంటనే తొలగించుకొని వచ్చింది. అయ్యిందా తద్దినం? మూతి 3 వంకర్లు తిప్పింది. వ్యంగ్యంగా అసహ్యంగా తెచ్చిపెట్టుకున్న ఫ్యాషన్తో.
ఎందుకో వెగటుగా అనిపించింది శంకర్రావుకి. ఏదో వయ్యారాలు పలికించాలన్న తాపత్రయం. జారిపోతున్న సిల్కు చీర, ఎగిరెగిరి పడుతున్న తలంటుకున్న జుట్టు, లిప్స్టిక్ పెదవులు. ఈ రోజెందుకో అసలే అమ్మ తద్దినం. ఆవిడ జ్ఞాపకాలతో అలసటగా ఉంది. 4 రోజులు కలిసి తిరిగిన పాపానికి అసంకల్పితంగానే వచ్చాడు. కానీ ఈ వాతావరణం వెగటనిపిస్తోంది. అమ్మ ఆత్మకి శాంతి కలగాలని పెద్ద కొడుకుగా వేద మంత్రాల మధ్య తను తర్పణం వదిలాడు. అవ్యాజమైన ప్రేమ వాత్సల్యాలను విరజిమ్మే అమ్మ ఇక లేదు, రాదు అనుకుంటే గుండెల్ని పిండుతున్న బాధ. నిజానికి తను భార్య దగ్గర కూడా ఈరోజు చాలా నియమంగా ఉండాలి. మరెందుకు ఇలా వచ్చాడు? ఏంటి శంకర్ ఆలోచిస్తున్నారు? రోజు కంటే అందంగా ఉన్నానా? మీ ఆవిడ ఫోన్కి అలిగి మాట్లాడను అనుకుంటున్నారా? వంపులు తిరుగుతూ ముద్దుగా అడిగింది శోభ. భుజం మీదుగా చెయ్యి వేసి అట్నుంచి టిఫిన్ ప్లేటుని అందిస్తూ, అలవాటైన చెయ్యే అయినా ఈరోజెందుకో కొత్తగా అనిపించింది. ఈ గాజుల చప్పుడు, శారద చేతి గాజుల సవ్వడి, ఆమె పాదాల నాదధ్వని, ఆ శ్రవణానందమే వేరు. ఆమె ప్రశ్నకి తేరుకొని, అబ్బే నువ్వు ఆఫీస్కి ఎందుకు రాలేదు? నసిగాడు బలవంతపు నవ్వు తెచ్చుకుంటూ. నేను రాలేదు కనుకే మీరొచ్చారు. మిమ్మల్ని రప్పించాలంటే ఇదొక్కటే మార్గం. అదేదో ఘనకార్యం సాధించినట్లు గర్వంగా తల విదిలించింది. ఓ వయసు దాటిన ఇల్లాలుగా ఆమె ప్రవర్తన ఓ విధంగా ఏవగింపు కలిగింది. అయితే అందుకు కారణం తనలాంటి మగవాడు. రోజు ఆనందాన్నిచ్చే ఆమె పొందు ఈరోజు ఆలోచింపజేస్తోంది. ఎందుకిలా? ఇప్పుడే లేటుగా తిని వచ్చానుగా, కాస్త టీ తీసుకురా చాలు అనునయంగా అన్నాడు భుజం మీదుగా ఉన్న ఆమె చేతిని నెమ్మదిగా తొలగిస్తూ. అయిష్టాన్ని అభినయిస్తూ వంటగదిలోకి వెళ్ళింది. వయోభేదం వల్ల వన్నె తగ్గిన వంపులు తరగని శారద సుకుమారంగా కదలని వాలుజడ, సాదా చీరలో కనిపించే సాధారణ గృహిణి. గాజుల గలగల, సన్నని చిరుగజ్జల సవ్వడి. నిజానికి ఆమెకేం తక్కువ? అనాకారి కాదే, సంస్కారం లేనిది, చదువు రానిది అసలే కాదు. ఆమెని అభిమానించి గౌరవించి ఆదరించే వాళ్ళు తనకంటే అన్ని విధాలా ఉన్నతులు ఎందరో ఉన్నారు. తనకు ఆ సంగతి తెలుసు. వాళ్ళు కానీ ఆమె కానీ ఎందుకిలా ప్రవర్తించలేదు? ఏది సంస్కారం, ఏది ప్రేమ? ఈరోజెందుకో చాలా పరధ్యానంగా ఉన్నారు. పలకరిస్తే కానీ పలకడం లేదు. బహుశా అమ్మగారి జ్ఞాపకాలేమో. టీ కప్పు అందిస్తూ అడిగింది శోభ. అవును కదా, ఈ రోజంతా అమ్మ జ్ఞాపకాలే. ఎంత ప్రయత్నించినా మరపు రావడం లేదు. పైగా లేట్ మీల్స్. రేపు కలుద్దాం బై అంటూ ఖాళీ కప్పు టీపాయ్ మీద పెట్టి లేచాడు. ఏదో ఊహించుకున్న శోభ ఎంతో నిరాశగా చెయ్యి ఊపుతూ ఉండిపోయింది. అవును, శారద కంటే ఏ రకంగా ఈమె ఎక్కువని? అందరూ స్త్రీలే అయినా పరాయి స్త్రీ ఆకర్షణకి లోను కావడం కొందరి బలహీనత. ఇంటి పనులతో అలసిపోయిన భార్య ప్రత్యేక అలంకరణలకి అంత ప్రాముఖ్యతనివ్వక అలవాటు పడి ఉండడం వల్లనా ఇలా బయట ఆకర్షణలు వెతుక్కోవడం? ఎందుకో అన్ని విధాలా అనుకూలవతి అయిన శారదని కాదని మనసు ఎదురు తిరుగుతోంది. ఓ ఇంటి యజమాని, భర్తగా, తండ్రిగా, తాతగా అందరినీ సక్రమ మార్గంలో నడిపిస్తూ నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించక వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు ఏమిట్రా ఈ వయసులో నీకీ వికారాలు అని తల్లి పదే హెచ్చరిస్తున్నట్లు అనాలోచితంగానే ఇల్లు చేరుకున్నాడు శంకర్రావు. తను వెంటనే మరో కంపెనీకి మారిపోవాలి దృఢంగా అనుకుంటూ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.